తొలి 2 వారాల్లో బాక్సాఫీస్ ని ఓ కుదుపు కుదిపేసిన జనతా గ్యారేజ్ ఆ తర్వాత కూడా డీసెంట్ కలెక్షన్స్ రాబడుతూ సక్సెస్ఫుల్ గా 5 వారాలు కంప్లీట్ చేసుకుంది. ఇప్పటికీ టాలీవుడ్ ఆల్ టైమ్ రికార్డు సినిమాల జాబితాలో 3వ స్థానాన్ని కైవసం చేసుకున్న ఈ సినిమా ఇంకా కొన్ని ఏరియాల్లో మంచి కలెక్షన్స్ కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ రిపోర్ట్స్ పేర్కొంటున్నాయి. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 5 వారాల్లో 84.46 కోట్లు కలెక్ట్ చేసింది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ఈ చిత్రం 61.80 కోట్లు కలెక్ట్ చేయడం విశేషం. రిలీజ్ రోజు ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చినా, క్రిటిక్స్ నుంచి అంత ప్రోత్సాహకరంగా లేని రివ్యూస్ వచ్చినా ఇంత మొత్తం కలెక్ట్ చేయడాన్ని సంచలనంగా చెప్పుకోవచ్చు. రిలీజ్ కి ముందు ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొనడం, ఈ మూవీలోని 2 మెసేజ్లు ఆడియన్స్ ని ఆకట్టుకోవడం వల్లే గ్యారేజ్ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిందని ట్రేడ్ నిపుణులు పేర్కొంటున్నారు. తొలుత ఈ మూవీ సృష్టించిన కలెక్షన్ల సునామీని చూసి ఇది టోటల్ రన్ లో శ్రీమంతుడి రికార్డుని కూడా బ్రేక్ చేస్తుందని భావించారు. కానీ ప్రస్తుత పరిస్థితిని చూస్తే అది సాధ్యమయ్యేలా లేదు. ఎందుకంటే ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన 3 సినిమాల్లో ప్రేమం హిట్ టాక్ తెచ్చుకోగా మిగిలిన 2 యావరేజ్ టాక్స్ తెచ్చుకున్నాయి. కాబట్టి ఇక నుంచి బాక్సాఫీస్ వద్ద వీరి రాజ్యమే కొనసాగుతుంది. ఈ లెక్కన గ్యారేజ్ కలెక్షన్లు ఫైనల్ స్టేజ్ కి చేరుకున్నట్లే. దీంతో టోటల్ రన్ లో ఈ మూవీ 85 కోట్లు కలెక్ట్ చేస్తుందని అంటున్నారు. కాగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన సమంత, నిత్యా మీనన్లు హీరోయిన్లుగా నటించారు. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఓ ప్రముఖ పాత్రలో నటించి ఈ చిత్రాన్ని మరో స్థాయికి తీసుకెళ్లారు. స్పెషల్ సాంగ్ లో ఎన్టీఆర్ తో కలిసి డాన్స్ చేసిన కాజల్ అగర్వాల్ ఆడియన్స్ ని ఉర్రూతలొగించింది. ఏరియాల వారీగా జనతా గ్యారేజ్ 5 వారాల కలెక్షన్స్ వివరాలు: నైజాం 19.6 కోట్లు, వైజాగ్ 7.65, ఈస్ట్ గోదావరి 5.06, వెస్ట్ గోదావరి 4.50, కృష్ణా 4.52, గుంటూరు 6.24, నెల్లూరు 2.41, సీడెడ్ 11.86. టోటల్ ఏపీ ప్లస్ తెలంగాణ 61.80 కోట్లు, కర్ణాటక 8.68, యుఎస్ఏ 7.39, కేరళ 2.05, తమిళనాడు 1.24, రెస్ట్ ఆఫ్ వరల్డ్ 2.38, రెస్ట్ ఆఫ్ ఇండియా 1.46. టోటల్ వరల్డ్ వైడ్ 84.46 కోట్లు షేర్ కలెక్ట్ చేసింది. ప్రపంచంలో ప్రతి ప్రేమ కథ మధురంగా ఉంటుంది. మనది మనకు మరీ అద్భుతంగా ఉంటుంది. నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్స్ అన్ని పేపర్ మీద రాసి తనకి ఇస్తాను రా. అవసరమా రా ఇదంతా? ఇన్ఫాచ్యుయేషన్ రా. రే, అమ్మాయిని చూసిన వెంటనే అలా